హైవ్యూస్ ఇది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్గా ఉంది, చిరాగ్గా ఉంది, కంపరంగా ఉంది. బట్ సొసైటీ చదువుతున్న దరిద్రాలకి ఇటువంటి కారణం కాబట్టి ఇది ఇస్తున్నాను. ఎందుకంటే ఇక నేను జాగ్రత్త పడతారని. మరలా సేమ్ చంపుతున్నారు, దొరకని అనుకుంటున్నారు, దొరుకుతారు, ఈజీగా దొరుకుతారు. అంటే ఇకనైనా చంపాలని ఆలోచన వచ్చినా, చద్దామన్న ఆలోచన వచ్చినా, మనం ఏదో చేద్దామని మనం ఎవడు పట్టుకోవడం అనుకున్నా ఈజీగా దొరుకుతారని చెప్పడం కోసం ఇది నిజమే. కొన్నిసార్లు ఇంకా అవతల వేధింపులు ఆ రకంగా ఉన్నాయి, తట్టుకలకి రకం చేస్తున్నారు, కానీ దొరికేస్తున్నారు. మొత్తం సర్వనాశం. ఇక్కడ వచ్చేసి కవాడి కూడా చెందినటువంటి లింగం. ఇతను పాత బస్తీలో ఒక అపార్ట్మెంట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతను భార్య పేరు శారద, కూతురు మనీషా. కూతురికి వచ్చేసి పెళ్ళయింది, భర్త పేరు రమేష్. వాళ్ళకి 2 పిల్లలు. అయితే ఈ మనీషా వచ్చేసి రమేష్ యొక్క ఫ్రెండ్ జావేద్, ఇతనితో ఇల్లీగల్ రిలేషన్. ఆ విషయం రమేష్ తెలిసి వదిలేశాడు. ఇక ఈ మనీషా వచ్చేసి జావేద్తో కలిసి మౌలాలి దగ్గర హౌసింగ్ బోర్డ్ మౌలాలి దగ్గర ఒక అద్దె ఇల్లు తీసుకొని అడు ఉంటూ ఉన్నారు. దెన్ ఇతనికి వచ్చేసి కళ్ళు అలవాటు అంట. తాగేసి వచ్చేసి రోజు కొడతామో తిడతామో సంతలేదు ఏదో చేస్తాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బావిడ ఉంది కదా శారద, ఆమెను జిహెచ్ఎంసీ స్వీపర్గా పనిచేస్తుంది. దెన్ విషయం ఏంటంటే ఇతను తాగేసి వచ్చి గొడవ పడితే ఇలా చేస్తూ ఉంటాడు. అండ్ కూతురు వచ్చేసి వేరే మొగుడిని కాదని వేరేని తగులుకొని వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఎంతనని చెప్పేసి పిల్లాన్ని హింసిస్తూ ఉంటాడట. దాన్ని ఓ రోజు ఇక వాళ్ళ అమ్మ దగ్గర కూతురు వచ్చింది. అమ్మ నాన్న వేధిస్తున్నాడు, తిడుతున్నాడు, అది ఇదని, నన్ను కూడా రోజు వేధిస్తున్నాడు, తిడుతున్నాడు అని చెప్పేసి అన్నారు. ఇక వీళ్ళు జావేద్కి చెప్పారు. ఇక జావేద్ వచ్చేసి ఏం చేశాడు, ఏమొద్దు చంపేద్దాం, చంపి ఏం చేద్దాం అంటే సిటీకి దూరం తీసుకుని చెరువులో పడేద్దాం. ఇతను కళ్ళు తాగి అలవాటు ఉంది కదా, అందరితో తాగి గొడవ పడుతుంటాడు కదా, అలానే ఎవడో చంపేశాడు, లేదా ఆయన తాగేసిన మాత్రం చెరువులో పడ్డాడని చెప్పేసి మనం చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. అలా మన 6వ తారీఖున మందు తాగేసి ఆ మందులో మళ్ళీ మత్తు బిళ్ళలు కలిపేసి స్పృహ కోల్పోయి ఉన్నంత మూమెంట్లో ఇక ఫస్ట్ అతను వచ్చేసి ఊపిరాడకుండా చేద్దామని చెప్పేసి జావేద్ పైన ఊపిరాడకుండా చేస్తున్నప్పుడు అవతలటువంటి ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళేమో చేతులు పట్టుకున్నారు. చనిపోయి చెప్పేసి అనుకుంటే చనిపోవాలి. ఇక అప్పుడు వచ్చేసి గుండెల మీద కూర్చొని పిడుగు తిరుగుతున్నాడు జావేద్. ఆయన సరే లింగం చనిపోవాలి. మరలా ఇక గొంతుకి గట్టిగా ఊరిలాగా బిగించేసి చంపేసి కన్ఫర్మ్ చేసి చనిపోయాడు అని చెప్పేసి. సో అప్పుడే వద్దని సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. ఎవరు, తల్లి కూతురుని ఉంచుకున్నాడు, సినిమాకి వెళ్ళారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకేం చేశారు, ఒంటి మీద ఏమంటారు దీన్ని, సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ ఉంది కదా, దాని మీద కళ్ళు జల్లి ఇక మిక్చరు మందు గిందు అది చల్లేసి ఫుల్గా తాగి పడిపోయాడని చెప్పేసి నమ్మించి ఏదులాబాద్కి వెళ్ళాలంటే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ వచ్చింది. క్యాబ్ డ్రైవర్ అడిగాడు, ఏంటమ్మా ఏంటి ఎలా ఉన్నాడు, ఏంటంటే బాగా తాగి పడిపోయాడయ్యా, మా ఊరు ఏదులాబాద్ వెళ్దాం పదని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఇలా తీసుకెళ్తున్నప్పుడు జావేద్ పక్కన బైక్లో వస్తున్నాడు, వీళ్ళేమో కారులో వెళ్తున్నారు. ఏదులాబాద్ ఊరికి ముందే ఆ చెరువు దగ్గర వచ్చేసి బండి ఆపమన్నారు. ఇదేంటి కారు ఎక్కడ ఆపుతున్నారు ఏంటి అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫుల్గా తాగి ఉన్నాడు అండ్ బట్టలు మొత్తం పాడై ఉన్నాయి, ఇలా ఊర్లోకి వెళ్తే పరువు పోయిద్దయ్యా, కొంచెంసేపు ఆగి బట్టలు మొత్తం శుభ్రం చేసుకుని మేము వెళ్తాం బట్టలు మార్చుకొని చెప్పేసి అతను నమ్మించి పంపించేశారు. ఇక అప్పుడు జావేద్ వచ్చాడు. రాగానే ముందు అతను షర్ట్ తీసేసి ముందు పడేసేసి ఇక ఆ తర్వాత బాడీని వచ్చేసి తీసుకెళ్ళి చెరువులో వేసేసారు. ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయారు. దెన్ 7వ తారీఖు ఆ బాడీ అనేది డిటెక్ట్ అయింది. దెన్ పోలీసులు చెక్ చేసినప్పుడు ఇతను ఎవరు ఏంటి ఎవరికి తెలియటం వల్ల మాకు తెలియదు ఇతను ఎవరు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ ఏదులాబాదు ఎక్కడ కవాడి కూడా. ఇక అప్పుడు చుట్టుపక్కల వెతుకుతున్నప్పుడు ఒక చోట షర్టు దొరికింది, సెక్యూరిటీ గార్డు షర్టు. ఆ సెక్యూరిటీ గార్డు అన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు ఒక ఆర్గనైజేషన్ కదా అది. దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగున్నారు, కంపెనీ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ కంపెనీలో చూసి ఇది లింగం కదా కవాడి కూడా అన్నారు. వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ కూతురు వీళ్ళు ఉన్నారు. దెన్ అడుగుతున్న మూమెంట్లోనే అయ్యో చచ్చిపోయాడు అద్దండి ఇద్దరు ఓవర్ యాక్షన్ చేసేసారు. ఈ ఓవర్ యాక్షన్లో పొంతలేని విధంగా సమాధానాలు చెప్పారు. ఇక దెన్ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇక ఆ వేళ విచారిస్తున్న మూమెంట్లో ఎప్పుడు తాగి ఇంట్లో గొడవ పడుతుంటాడని, భార్యకి కూతురికి ఏదో అదేని అంటూ ఉంటాడని వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు చుట్టుపక్కల చెప్పారు. దీనికి తోడు ఇతని యొక్క ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉంది ఏంటి అన్న చూస్తున్నప్పుడు లాస్ట్ది వీళ్ళది అతనిది మొత్తం చెక్ చేస్తున్నప్పుడు పలానా చోట ఎక్కడ ఏదులాబాద్. అంటే ఏదులాబాద్లో చనిపోయిన అతని సంబంధించి ఫోన్ సిగ్నల్ ఏమి లేదు, మనిషికి బాడీని పట్టలేదు కదా, ఫోన్ ఇంట్లోనే ఉంది కదా. ఏదులాబాద్ దగ్గర అయితే బాడీ దొరికిందో ఆ ఏదులాబాద్ ఏరియాలో ఈ మనీషాది, జావేద్ది, శారద్ది ఫోన్ సిగ్నల్స్ అక్కడ ట్రేస్ అయ్యాయి ఆ ముందు రోజు. సో అలా దొరికేశారు. ప్రాపర్ విచారణ చేస్తే వీళ్ళే చంపారని తెలియదు. ఇప్పుడు మనీషా పిల్లలు ఏమైపోవాలి, 2 పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ మనీషా జైలుకి, జావేద్ జైలుకి,
శారదా జైలుకి. ఈ జావేద్కి మరల ఖచ్చితంగా పెళ్ళాం పెట్లు ఉండే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఉంచుకున్నాడు కాబట్టి. మరి వాళ్ళ కుటుంబం ఏంటి? నేను చెప్పేది ఇదేరా నాయన, ఆడలైన మగలైన అక్రమ సంబంధాలు ప్రమాదకరం. సక్రమ సంబంధాలు అన్నవి ఏవైతున్నాయో, సక్రమ అంటే రిలేషన్స్ ప్రొఫైల్ ఉన్నవి ఏవైతున్నాయో చక్కగా అర్థం చేసుకొని బతకండి. అర్థం చేసుకోవడం ఏమంటే దూరంగా జరిగిపోయింది తప్ప చంపుకోవటాలు చవటాలు చేయకండి. నేను మరలా చెప్తున్నా, తాగుడు, అక్రమ సంబంధాలు, ఇంకా బెట్టింగ్లు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని నానా రకాలుగా ఇది చేస్తారు. అది సర్వత్రా వర్జేత్. ఏదైనా అలవాటు అనేది సరదాగా ఉండాలి తప్ప శృతి మెచ్చకూడదు. ఏదైనా సరే కొంతమందికి వచ్చేసి అది సరదాగా మొదలయ్యి ఆ తర్వాత వ్యసనంగా మారిపోయి ఆ వ్యసనం కష్టం నన్ను చంపేస్తుంది. అది బెట్టింగ్ యాప్లైనా, వీడియో గేమ్లైనా, అక్రమ సంబంధాలైనా, దరిద్రంగా ఏవైనా కానీ. సో క్లారిటీ మీకు అర్థమవుతుందా? ఈజీగా దొరికిపోతారు. చంపటాలు, సావటాలు ఇటువంటి వద్దురా బాబు వెళ్తాను అనుకుంటే దూరం వెళ్ళిపోండి. దాన్ని లింగంగా సంబంధించి శారద విడాకులు అయిపోతుంది, లేదంటే పోలీస్ కంప్లైంట్ పెట్టినా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. అటు అక్కడ మొత్తం ఇదే అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి కూడా బాధేస్తుంది. మనిషి పిల్లల పరిస్థితి మేబీ ఇంక వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు రమేష్.